ఎన్నో సమస్యలు మన తల మీద ఉంటాయా? ఎన్నో ఇబ్బందులు మన చుట్టుముట్టు ఉంటాయా? తెల్లవారితే ఏమవుతుందో అనేటువంటి ఆందోళన మనం ఉంటామా? కానీ దేవుడు అంటాడు, నాకు తెలుసు నీ పరిస్థితి, నేను నిన్ను గురించిన ఉద్దేశాలు వేరు, అది నేను ఎరిగే ఉన్నా. అయితే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కష్టం అని, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఈరోజు అనుకుంటున్నావు శ్రమ అని, ఈరోజు మనం అనుకునేది ఏంటంటే నా పని అవ్వలేదు అని. ఎన్నో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం నుంచి శ్రమిస్తున్నావు, ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నావు, ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఏ మేలు కలగల, ఏ ఆశీర్వాదం పొందుకోలా, ఎంతటి దానిని కూడా ఎదిరించలేకపోతున్నావు. చిన్న సమస్య కూడా భూతత్వంలో కనబడినట్లుగా పెద్ద సమస్యగా కనబడుతుంది అని మనం తల్లడిల్లిపోతున్నాం. ప్రతిరోజు మన హృదయాలు తల్లడిల్లిపోతూనే ఉన్నాం. ఇలా తల్లడిల్లని ఏ రోజు లేదు. ఏ రోజు చూసిన తెల్లవారితే ఏమవుతుందో, రేపు తెల్లవారితే ఏం జరుగుతుందో,